నువ్వు నాకు డాడీవి కాదు, కట్ట బీడీవి, ఆవకాయ జాడీవి, రైలు గాడీవి. అవును అంతే. ఏమిట్రా పైచ్యం వాగుడు? డాక్టర్ని ఏమన్నా పిలవమంటావా? డాడీ సవ్యంగా ఉంటే డాక్టర్తో పనే ఉంది. ఆ ప్రేమతో నాకు పెళ్లి జరిపిస్తానన్నావు, ఎత్తులేస్తున్నాను గెంతులేస్తున్నాను కబుర్లు చెప్పావు. తప్పకుండా జరిపిస్తానా నీ పెళ్లి, కంగారు పడు ఊరికేను. ఎప్పుడు జరిపిస్తావు పెళ్లి? ఆ వేణుగాడితో అది 3 నెత్తులు చేసిన తర్వాత, లేకపోతే ఓ పిల్లాన్ని కన్న తర్వాత? అప్పుడు చేస్తే నేను ఆ పిల్లాన్ని ఎత్తుకుని ఆడించాల్సి. ఏమిట్రా నీ గోల? మద్రాసులో వాళ్ళిద్దరూ విపరీతంగా ప్రేమించేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారట. అప్పుడు మనం పెళ్లిలో బ్యాండ్ వాయించాల్సిందే, బ్యాండ్. సుప్రభాతం సార్. రావయ్య దయనన్నారా? ఏమిటి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశా? తేల్చుకోవాల్సిన విషయాలు తేల్చేసుకుంటే మనసు తేలిక పడుతుంది. సర్లేవయ్యా, ముందు విషయం ఏమిటో చెప్పు. పాయింట్ ఏమిటంటే, మా ప్రసాద్కి నీ ప్రేమనిచ్చి వెంటనే పెళ్లి చేసేయాలి. సడన్ బ్రేక్ వేసినట్టు నువ్వు హఠాత్తుగా పెళ్ళంటే ఎలాగయ్యా? ముందు మా ప్రేమ అభిప్రాయం కనుక్కోవాలి. ఆవిడ సంతోషంగా అవుతుంటే అప్పుడు ముహూర్తం నిర్ణయించాలి. ప్రేమ ఇష్టపడలేదనుకోండి, అప్పుడు మీ జడ్జిమెంట్ ఏమిటి? ఏముంది, తనకిష్టం లేకుండా ఎలా పెళ్లి చేస్తాను? ఏ ఆడపిల్లంటే బ్రేక్ డౌన్ అయిన బస్సు అనుకున్నావా? 10 మంది బలవంతాన్ని తీసుకెళ్లి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాను. ప్రేమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మా వాడికిచ్చి వెంటనే పెళ్లి చేసేయాలి. అది నా జడ్జిమెంట్. ఏం దయానందం, బ్రేకు లేని బస్సులాగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అమ్మాయికి ఇష్టం లేకపోయినా మీ అబ్బాయికి ఇచ్చి కట్టబెట్టినా. ఏం బెదిరిస్తున్నావా, ఆజ్ఞాపిస్తున్నావా? నోటితో చెప్పను, నీ కళ్ళతో నువ్వే చూసుకో. ఇవి ఎప్పుడో బయట పెట్టినావుగా? ఎమర్జెన్సీలో ఏం చేసినా తప్పులేదు. నేను జెంట్లమెన్ కాబట్టి ఇంతకాలం వాటిని బయట పెట్టి నేను అల్లరి చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఫోటోల్ని వేణుగాడికి చూపించాననుకో, కసితో కక్షతో నిన్ను ముక్కల ముక్కల కింద నరికేస్తాను. అంటే నన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దాం అనుకుంటున్నావా? అదేవి కుదరదు. చూడు, ఫోటోలు పిల్లల లాంటివి, నెగటివ్ కన్న తల్లి లాంటివి. అంచేత నువ్వు ఎన్ని పిల్లలన్నా చంపు, నేను మళ్ళీ పుట్టించేస్తాను. అనవసరంగా బీపీ తెచ్చుకో. కూర్చో. మర్యాదగా నీ కూతుర్ని నా కొడుక్కి చెయ్యకపోయావో 100, 1000 ఫోటోలు ప్రింట్ చేయించి ఊరంతా పాంప్లెట్లా పంచిపెట్టేస్తాం. ఆ తర్వాత నీ చేత ప్రేమ బస్ సర్వీస్ అందించేసి ప్రేమ రిక్షా సర్వీస్ పెట్టించేస్తాను. ఆలోచించుకో. నేను అబద్ధం చెప్తున్నా? అబ్బాయి కదండి. మరేంటండి? డాడీ, నువ్వెన్ని చెప్పినా సరే ప్రసాదం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా, దయానంద మామయ్యకి నేను మాటిచ్చాను. నువ్విచ్చిన మాట కోసం నాకు నచ్చిన మనిషిని చేసుకుని బ్రతికంత బాధపడమంటావా? జీవితాంతం ముడిపడి ఉండే బంధం విషయంలో నన్ను బలవంత పెట్టద్దు ప్లీజ్. వెల్కమ్ వేణు, వెల్కమ్. ఏమిటి, వెళ్ళిన పని పూర్తయిందా? ఆ అమ్మాయి గర్భానికి శ్రీకారం చుట్టేసే ఉంటాయి. ఈ పార్టీ వాంతులు కూడా ప్రారంభం అయ్యే ఉంటాయి. ఏమంటావు? సారీ సార్, మీరు చెప్పింది చేయలేకపోయాను. ఏమిటి, తమాషగా మాట్లాడుతున్నావా? తమాషా కాదు సార్, నిజం. నిజమా? అక్కడ అమ్మాయి మంచితనం చూసిన తర్వాత అలా చేయడం తప్పు అనిపించింది. తప్పు అనిపించి చెప్పిన పని చెయ్యకుండా చేతులు పుట్టు వచ్చేసావా? ఎంత డబ్బు, ఎంత శ్రమ, ఎంత కాలం వృధా చేసేసావయ్యా. సారీ అని ఒక్క మాటలో చెప్పేసావే గాని అసలు ఈ విషయంలో నేను ఎన్ని వేలు తగలేసుకున్నానో నీకు తెలుసు కదా. నిన్ను సెలెక్ట్ చేసుకోవడానికి రామయ్య తాత యాక్సిడెంట్ కి, మిలిటరీ వాళ్ళ నాటకానికి 25,000 పైగా తగలేసుకున్నాను. నీకు విద్యలు నేర్పించడానికి ఆ రతీదేవికి 5,000 పైగా సమర్పించుకున్నాను. నిన్ను హీరోని చేయడానికి కొన్ని వేలు, ఆ పెళ్లి వారికి చెల్లించడానికి కొన్ని వేలు, ఆ అమ్మాయి ఇంట్లో నిన్ను ప్రవేశపెట్టడానికి కొన్ని వేలు, నీకు అడ్వాన్స్ గా 25,000 తగిలేసింది ఈ విధవ చావు కబురు విన్నానుక. ఆవేశపడుతున్నాను ఏం చెప్పి విన్నాను సార్. ఇక నువ్వేమీ చెప్పొద్దు వేణు. నా జీవితాశయాన్ని సర్వనాశనం చేసేసాను. మళ్ళీ ఈ సొమ్ము ఎక్కడ సంపాదించను, నీలాంటి మనిషిని ఎక్కడ సంపాదించను, నా కక్ష ఎలా తీర్చుకో. ఈ జన్మకి ఇక సత్యం కాదు, నేను బ్రతకడమే వ్యర్థం. సారీ సార్, మీరు ఇంత తెగిస్తారని నేను అనుకోలేదు. నా మూలంగా మీరు ప్రాణం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మన అగ్రిమెంట్ ప్రకారం మీరు చెప్పినట్టు నేను చేస్తాను. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను. మీరు చెప్పిన పని పూర్తి చేసుకున్నా మళ్ళీ మీ మొహం చూస్తాను. వేణు,
తప్పకుండా వస్తాను. నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. ఓకే. నేనెవరినో తెలియదా? మీరు తెలియకే మా ఇంటి ఎదురుగుండా మేడ మీద వాటాలో ఉంటున్నారు కదా. అది ఇప్పటి సంగతి. నేను అడిగేది ఒకప్పటి సంగతి. నేనెవరినో గుర్తుకు తెచ్చుకో జగపతిరావు. మీరెవరో నాకు గుర్తు రావటం లేదు. అవునులే, దెబ్బ తిన్నవాడికి ఎవడు కుట్టాడో గుర్తుంటుంది గాని దెబ్బ కుట్టిన వాడికి ఎందుకు గుర్తుంది? ఏమిటా మాట? అసలు ఎవరు నువ్వు? నడిచిపోయిన నీ గతంలో నువ్వు చేసిన దారుణానికి ఓ ఉదాహరణని. నీ అబద్ధంతో కోర్టుకి, నీ కుట్రతో జైలుకి వెళ్ళొచ్చిన ఓ నిర్దోషి. నువ్వు అన్యాయం చేసిన రాజ్యం అనే ఓ కన్నెపిల్లకి అన్న. నువ్వు రాజలక్ష్మి గోపాలరావు. అమాయకురాలైన నా చెల్లెలు ఓ రోజు నీ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చింది. నువ్వు మంచి మనిషివని, చాలా పెద్ద మనిషివని నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకుందని నాకు చాలా చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. చలాయ్ చలాయ్ ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? చలాయ్ నేను చెప్పిన మందులు జాగ్రత్తగా వాడు. అలాగే వస్తాను. ఏమిటి డాక్టర్ గారు చెప్పేది? నా చెల్లి రాజ్యం తల్లి కాబోతుందా? అవును గోపాలరావు గారు, రాజ్యానికి ఇప్పుడు 3 నెలలు. అమ్మా, రాజ్యం ఏమిటమ్మా? డాక్టర్ గారు చెప్పింది నిజమే? నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించు. అమ్మా రాజ్యం, మనకు కావలసిన వాళ్ళందరి మధ్య నీకు అతి వైభవంగా పెళ్లి జరిపించి నేను అత్తవారింటికి పంపించాలని ఎంతో అనుకున్నాను. అమ్మా రాజ్యం, నిజం చెప్పు, అతనెవరు? నీకు అతన్ని ఇచ్చి పెళ్లి జరిపిస్తానమ్మా. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నీ చెల్లెల రాజ్యాన్ని నేను పెళ్లి చేసుకోవాలా? అంతస్తు నేను ఇచ్చిన ఎక్కుతున్న వాడిని, ఐశ్వర్యం అనే గమ్యం చేరుకోవాలనుకుంటున్న వాడిని నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు దెబ్బతింటుంది. ఆడపిల్లతో ఆడుకునే ముందు నీకు ఈ ఆలోచన రాలేదా జగపతిరావు? నీ భవిష్యత్తు నీకు ముఖ్యమైతే నా చెల్లెల బ్రతుకు నాకు ముఖ్యం. ఏమైనా సరే నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. లేదంటే ఏం చేస్తావు? మా చెల్లాయికి నువ్వు రాసిన ఉత్తరాల ఆధారంగా నిన్ను నలుగురిలోకి లాగుతాను, నిజాన్ని బయట పెడతాను. నా చెల్లాయికి న్యాయం జరిపించడం కోసం నేను ఎలాంటి దారుణానికైనా తెగిస్తాను జగపతిరావు, తెగిస్తాను. అలా ఆవేశపడ గోపాలరావు, నాకు ఒక 5 నిమిషాలు అయింది. ముందలా కూర్చో కూర్చో. బాబు గారు, అదేమిటి ఏడుస్తున్నాడు? నన్నేమి అడగొద్దు బాబు, నేనేమీ చెప్పలేదు. ఏమైందమ్మా? ఏమైంది? మొహమ్మద్ బాబు, ఏమిటి? వదలండి బాబు, వదలండి, వదలండి బాబు, వదలండి. మా బాబు గారి కోసం వచ్చారని కాఫీ తీసుకొస్తే నన్ను బలవంతం చేయబోయాడు దేవుడు. అబద్ధం అండి, నాకే పాపం తెలియదు. షడప్, నువ్వింకేం చెప్పక్కర్లేదు. అలస్యం. ఫీజు గురించి కూడా ఆలోచించకుండా కేసు టేకప్ చేశాను. చాలా సంతోషం దయానందం గారు. నన్ను మీరు నిరపరాధిగా రుజువు చేస్తే జీవితాంతం శ్రమపడైనా మీకు ఇవ్వవలసిన ఫీజు మీకు ఇచ్చుకుంటాను. డోంట్ వరీ. నువ్వు చెప్పినట్టుగా నీ చెల్లెలికి అతను రాసిన ఉత్తరాలు నా చేతిలో పడ్డాయి గనక ఇదంతా అతనాడిన నాటకమే అని నిరూపించి క్రిమినల్ గా వాడిని లోపల పంపిస్తాను, నిన్ను బయటికి రప్పిస్తాను.
ఏడిస్తే నేను భరించలేను. అడవకమ్మా. అన్నయ్య అలా అడవచ్చు తల్లి. ప్రేమ మరెవరో కాదు, స్వయాన మేనకో. జగత్తురావుకి నా చెల్లెలకి జన్మించిన ఏకైక సంతానం ప్రేమ నా మేనకోడు. ఏమో చెప్పేది? వేణు, నా చెల్లెలి జీవితంలాగే నా మేనకోడల జీవితం నాశనం కాకూడదు. ప్రేమను నువ్వు పెళ్లి చేసుకోవాలి ప్లీజ్.